ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయినోడు ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఉన్న ఫలితాలు ఏమిటి? మేషరాశి వారికి మొదటి 2 వారాలు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం ఆర్థిక నష్టం, 2వ వారం ఆరోగ్య నష్టం. తొందరపాటుతనంతో అతివాగుడు వల్ల, అతి భోజనం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం. అపాత్ర దానం చేయడం, పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, విపరీతమైనటువంటి ఖర్చుకి ముందు వెనుక ఆడకపోవడం, ఆ ఖర్చుల వల్ల మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రతిదానికి లేనిపోని తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మొదటి 2 వారాల్లో పరీక్షలు, సరే సెలవులు అయిపోయినాయి. సెలవులు అయిపోగానే మీకు ఎందుకు ఇచ్చారు సెలవులు? సరే సరదాగా పండగల్లో పాలు పంచుకుంటూ కాస్త ఎక్కువ సమయాన్ని చదువు కూడా మీకు ముఖ్యంగా చదువులో అవకాశం ఉంటుందని. మరి అలాంటిది ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో మీరు ఆటపాటలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2వ వారంలో కానీ లేకపోతే 1వ వారం ఎండింగ్లో కానీ మీకు పరీక్షలు ఉండే అవకాశం ఉంటుంది. ఆ పరీక్ష సమయంలో మీరు సరైనటువంటి తత్వం అంటే సరైనటువంటి జ్ఞాపశక్తి లేకపోయినా, అటెంప్టేషన్ లేకపోయినా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోయినా, ప్రెజెంటేషన్ లేకపోయినా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది మీరు. కాబట్టి మొదటి 2 వారాల్లో పరీక్ష ఉన్న వాళ్ళు కొద్దిగా శ్రమాధిక్యత వల్ల బెటర్ పర్సెంటేజ్ పొందుకునే అవకాశం ఉంది. లేదా కొంత నిజంగా చెప్పాలంటే ఆ పరీక్షల్లో మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కాస్త ఎక్కువగా శ్రమ పడండి, కొంత బెటర్ పర్సెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్యం ఎందుకు వస్తుందంటే తినకూడని పదార్థాలు తినడం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని కలిగించే అవకాశం, లేనిపోయినటువంటి నిందారోపణలు మీరు పడే అవకాశం. గర్భిణీ స్త్రీలు అనవసరంగా కృత్రిమ గర్భధారణ కోసం ప్రయత్నం చేయడం, అలాగే వచ్చినటువంటి గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకున్నటువంటి ఒక రకమైనటువంటి పైత్యం. ఎవరి మీద కోపమో మేము వాళ్ళ మీద తీసేలా అండి. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. అత్త మీద కోపం, దుత్త మీద అంటే ఇదే కదా. ఎవరి మీద కోపాన్ని గర్భ విచ్ఛిన్నం చేసుకోవాలని ఆలోచన మంచిది కాదు. అలాగే
గర్భము కొరకు మనము ఈ కృత్రిమ సంతాన ప్రాప్తి కొరకు అనవసరమైనటువంటి వ్యక్తులతో ఇష్టమైనటువంటి మందులు తినడం వల్ల కూడా మీకు అనారోగ్యానికి గురే అవకాశాలు, అధికమైనటువంటి స్టెరాయిడ్స్ మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండి సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేయండి. దుర్గాదేవి అష్టోత్తరం, కృష్ణుడు అష్టోత్తరం చదవండి. కాస్త బెల్లము, అల్లము, తేనె, బొబ్బర్లు, పెసరు, మొలకెత్తిన పెసర్లు, తోటకూర, బచ్చలి కూర, అలాగే పాలకూర ఎక్కువ తినే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు రజోతత్వం బాగా ఉంటుంది, అంటే రజస్వతత్వం బాగా ఉంటుంది, నెలసరి కరెక్ట్ గా వస్తుంది. సంతాన ప్రక్రియ కావాల్సినటువంటి అండోత్పత్తి పెరుగుతుంది. ఇది వదిలేసి మందులతోనే జీవిద్దాం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అలాగే ఈ శస్త్రచికిత్సలు కూడా కారణమే అవకాశం. ఈ యొక్క సిజేరియన్ ఆపరేషన్స్ వల్ల అంత సక్సెస్ అవుతుందంటే ప్రస్తుతానికి సునాయాసమైనటువంటి శిశువు బయటికి వస్తుంది తప్ప మీకు ఎవరైతే బాలింతలు ఉన్నారో వారికి భవిష్యత్తులో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఈ సిజేరియన్ కన్నా సహజమైనటువంటి మీ యొక్క డెలివరీ అవ్వడం, ప్రసవం జరగడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది. అది ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కొంతమంది ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మొదటి వారంలోనే దసరా అయిపోయింది, ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళారు, మహానుభావుడు శుభ్రంగా తేతే నా అగ్రిమెంట్ పండగ మొత్తం ఖర్చు అయిపోయింది, నీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ 20 లక్షలకి పెట్టు, 10 లక్షలకి పెట్టు, ఇదక్కడ పెట్టు, కట్టలుగా నల్లపాము కట్టలు కట్టినట్టుగానే లోపల పెట్టుకుందాం, 100 కోట్లు ఫ్లాట్ బుక్ చేయి, అది బుక్ చేయి. ఇలాంటి వాళ్ళు పట్టుబడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగాన్ని బెంచ్ మార్చుకుంటారు. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అగచాట్లు, ఇబ్బందులు, ధూర్తుల యొక్క లక్షణము, అక్రమ సంబంధాలు, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, ప్రమాదం, నోరు దురుస్తనం ఎక్కువగా ఉండడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, కోపము, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మొదటి 2 వారాల్లో తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. తదుపరి 2 వారాలు ఏమైనా బాగుందా గురుగారు అని అడిగితే 3వ వారం పర్వాలేదు, శుభయోగము, అద్భుతమైన శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, లాటరీలు, జూదం, ధనయోగం, గౌరవం, సంతాన యోగం, సహజ సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన యోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకో, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆధ్యాత్మిక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపారం కూడా ఉంది. ఇంటర్నేషనల్, అంతర్జాతీయ వ్యాపారం కూడా ప్రారంభం చేయడానికి అవకాశం ఉంది. కన్సల్టెన్సీ ద్వారా కూడా లాభాలు ఉన్నాయి. లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపారాల సమస్తమైనటువంటి పరీక్షల్లో గత 2 వారాల్లో మీకు నష్టమైనటువంటిది ఈ వారంలో అద్భుతమైనటువంటి 3వ వారంలో విద్యా పరిపూర్ణత టాప్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే శ్రమ పడ్డారు కదా, అయ్యో మనకి కిరణ్ శర్మ చెప్పాడు, లేదా అమ్మవాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పారు, జాగ్రత్త చదువుకుంటాను, 6 గంటలు కాదు 8 గంటలు చదువుతాను, 2 వారాలు గట్టిగా చదివారు, 3వ వారంలో మీ పరీక్షలో నెంబర్ 1 ర్యాంక్ మీకు వస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇదే కదా జ్యోతిష్యం అంటే, జరిగేటువంటి ఇబ్బందుల్ని మీకు లెక్కలు వేసి ఇక్కడ జాగ్రత్తగా ఉండని చెప్పడం. కర్మ మీదే, కర్మని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే. ఇప్పుడు ఎలాగో అప్పు చేయాల్సి వస్తుంది. మొన్నటిదాకా 4 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చామండి, నెలకు 4 లక్షలు కట్టాలి, 4,000 కట్టాల్సి వస్తుంది. ఈసారి మళ్ళీ మీరు అప్పు అన్నారు, కిరణ్ శర్మ గారు అప్పు చేస్తారని చెప్పారండి. అవునండి, అప్పు చేస్తారు, అప్పు వల్ల లాభం ఉంది. అదేమిటండి, అప్పు లాభం ఎలా ఉంటుంది? 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, హౌసింగ్ లోన్ తీసుకోవడం వల్ల ఇల్లు కొనుక్కోవడం, ఇంటి అద్దె కట్టే బదులు ఈఎంఐ కట్టుకుంటే సరిపోద్దిగా, అదొక లాభమే. ఇంకొక లాభం ఉంది, ఇప్పుడు ఈయన మళ్ళీ ₹1,00,000 వడ్డీ తెస్తాడు, అసలే అప్పు అంటే మళ్ళీ అప్పు అంటారు స్వామి. అవునండి, ఇక్కడ ₹1,00,000 వడ్డీ అప్పు తీసుకుంటారు. ₹1,00,000 అప్పు వడ్డీ ₹2 దొరుకుతుంది. ₹4 వడ్డీ వాడికి ₹1,00,000 తీసేయగలుగుతాంగా. అంటే ఏమైంది, ఇక్కడ ₹1,00,000 వడ్డీకి మనకి 4,000 అవుతే, ఇక్కడ 1,00,000 వడ్డీకి మనకి 4,000 ఎందుకు అవుతుంది? ఇక్కడ 3,000 అవుతుంది. ₹1,00,000 వడ్డీకి, లక్షకి 4,000 వడ్డీ. ఆ 4,000 వడ్డీ పోతే ఇక్కడ 3,000 ఉంటుంది. 50,000 మనకి ఏమైనా ముఖ్యమైనటువంటి ఇంకా ఇతరత్ర సౌకర్యాలు పొందుకోవచ్చు. 1,000 రూపాయల వడ్డీ కూడా తగ్గుతుంది. అలాంటి అప్పులు యోగాన్ని కలిగిస్తే చెప్పడం అనమాట. అంటే గుడ్డిలో మెల్ల అని చెప్పడం. లేదా 3వ వారంలో అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. 4వ వారంలో కూడా లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో మాత్రం మంచి ప్రయోజనాలు పొందుకుంటారు, లాభం ఉంది. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో విడుదల మాత్రం మొదటి 2 వారాల కన్నా తదుపరి 2 వారాలు మీరు విడుదల కానీ లేదా చిత్ర నిర్మాణ ప్రారంభంగా చేస్తే దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశం. తప్పకుండా సినిమా రంగంలో అభివృద్ధి ఖాయం. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అనుకున్నది సాధించే అవకాశం, ధనయోగం.
విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు, మంచి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి బాగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత. విదేశాల్లో ఉన్న వారికి నూతన గృహయోగము, నూతన వాహన సౌఖ్యము. అలాగే స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, లా పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏవైనా సరే, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ 3వ వారంలో రాసుకోగలిగితే మంచిది. బెటర్ కొద్దిగా 4వ వారమైనా పర్వాలేదు. మొదటి 2 వారాలు అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మొదటి 2 వారాల్లో కాస్త అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందండోయ్. అటువంటి జాగ్రత్త ఉండండి. తుమ్ములు, దగ్గులు అలాంటి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తదుపరి మీకు మంచి శుభయోగం, ధనయోగం, ఆనందయోగం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు, బంధుమిత్రులతో సమాగమం, ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. అలాగే మీకు తప్పకుండా ఈ వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది. శుభకరమైనటువంటి సంతాన వార్త కూడా వినొచ్చు. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఒక పండగ వాతావరణం, వేడుకలు జరిగే అవకాశాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకోవడం, చురుకైనటువంటి వ్యక్తిత్వము, శుభవార్తా శ్రవణము, ఇలా అనేక రకాల ఆనందాది శుభమైనటువంటి అదృష్ట యోగాన్ని, సుఖము, సంపద, ఆనందాన్ని పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.